పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. జావా స్క్రిప్ట్, మనం జావా స్క్రిప్ట్ని వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. అందరికీ చాలామందికి తెలిసిన విషయమే. ఫ్రంట్ ఎండ్లో అయితే HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇలా యూజ్ చేస్తాం కదా. సో ఎందుకు నేర్చుకోవాలి మరి? 5 రీజన్ టు లర్న్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఉన్న ఏంటి వెరైటీ, ఆ ఇంపాక్ట్ ఏంటి? సో దాని గురించి 5 రీజన్స్ సింపుల్గా డిస్కస్ చేసిద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వర్సటాలిటీ. జావా స్క్రిప్ట్ ఈజ్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల. ఫ్రమ్ వెబ్ డెవలప్మెంట్ టు, అంటే మనకు తెలిసి ఎక్కువ వెబ్ డెవలప్మెంట్ తెలుసు కాబట్టి అక్కడ అన్నాను, అందుకే. ఫ్రమ్ వెబ్ డెవలప్మెంట్ టు సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ఇట్స్ నోన్ యాజ్ ద స్విస్ ఆర్మీ నైఫ్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజ్. సో వెబ్ డెవలప్మెంట్ నుంచి సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ వరకు ఇది స్విస్ ఆర్మీ ఆఫ్ నైఫ్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజెస్ అని అంటాం దీన్ని. సో ఇది వర్సటాలిటీ ఉన్న లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అనేది. సో ఇది ఫస్ట్ పాయింట్, ఈ ఒక రీజన్. ఇది అన్ని చోట్ల మనం యూజ్ చేస్తాం కాబట్టి నేర్చుకోవాల్సిందే మనం తప్పకుండా. 5 రీజన్స్ టు లర్న్ జావా స్క్రిప్ట్ అన్నాం కాబట్టి ఈ రీజన్స్ ఏంటి అవే డిస్కస్ చేస్తున్నాం. సో జావా స్క్రిప్ట్ ఫస్ట్ వర్సటాలిటీ, తర్వాత హై డిమాండ్ ఏంటి? జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి వీటిపైన. సో విత్ జావా స్క్రిప్ట్ స్కిల్స్ యూ ఆర్ ఇన్ హాట్ డిమాండ్ ఇన్ ద టెక్ ఇండస్ట్రీ. మీకు జావా స్క్రిప్ట్ స్కిల్స్ ఉంటే మీరు హార్డ్ డిమాండ్ ఉంటుంది మీకు టెక్ ఇండస్ట్రీలో. సో మీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి. జావా స్క్రిప్ట్ రావాల్సిందే మీకు. వెబ్ డెవలప్మెంట్ సైడ్ అయినా చాలా వరకు, ఇంకా వేరే లైక్ ఇప్పుడు ఈ సర్వర్ సైడ్ అని చెప్పాను కదా, సో అక్కడైనా సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా డిమాండ్ ఉంటుంది. బట్ బీ అవేర్, బికాస్ ఆఫ్ ది పాపులారిటీ ఆఫ్ జావా స్క్రిప్ట్ యూ మస్ట్ బీ ఏబుల్ టు మేక్ యువర్ సెల్ఫ్ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్. సో మీరు కానీ ఏం చేయాలి? పాపులారిటీ ఆఫ్ జావా స్క్రిప్ట్ యూ మస్ట్ బీ ఏబుల్ టు మేక్ యువర్ సెల్ఫ్. మనకు తగ్గట్టు మన స్కిల్స్ ఉండాలి. సో మిగతా క్రౌడ్ కంటే నీకు ఒక స్పెషలైజేషన్ ఉండాలి దాంట్లో. సో అప్పుడే నువ్వు అందరిలో నువ్వు స్టాండ్ కాగలుగుతావు. సో నెక్స్ట్ వచ్చేసి రిచ్ ఎకో సిస్టమ్. ఇది ఒక ఆల్రెడీ 2 రీజన్స్ డిస్కస్ చేసాం. ఇప్పుడు 3వ రీజన్ ఎందుకు నేర్చుకోవాలో మనం జావా స్క్రిప్ట్. ఏ వ్యాస్ట్ లైబ్రరీ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్. ఏమేమి ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ ఉంటాయి? రియాక్ట్ ఉంటుంది, సో యాంగులర్ ఉంటుంది, Vue.js ఉంటుంది. సో మీరు ఆల్రెడీ రియాక్ట్ గురించి విని ఉంటారు. ఇది లైక్ రియాక్ట్ ఎవరు క్రియేట్ చేశారు? ఫేస్బుక్ వాళ్ళు. ఇది తర్వాత Vue.js మేక్ డెవలప్మెంట్ ఏ బ్రీజ్. రియాక్ట్ వాజ్ క్రియేటెడ్ బై ఫేస్బుక్ అండ్ వాజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్. రియాక్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఇది ఫేస్బుక్ వాళ్ళు క్రియేట్ చేశారు. ఇది ఏమంటారు, గేమ్ చేంజర్ అయింది వెబ్ డెవలప్మెంట్లో. రియాక్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చిన తర్వాత ఇది ఒక గేమ్ చేంజర్ అయింది వెబ్ డెవలప్మెంట్లో. సో చాలా డిమాండ్ ఉంది జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే, ఇది ఒక రీజన్. తర్వాత ఈజీ టు లర్న్. జావా స్క్రిప్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో జావా స్క్రిప్ట్ కెన్ బీ ఆన్ one of the easier programming language to learn, which is always a plus. So one of the easy to learn is programming language, always a plus, especially you are barely starting out. The syntax of the JavaScript is not as strict as Java, for example. So Java లాగా మరీ అంత సింటాక్స్ స్ట్రిక్ట్గా అండ్ టఫ్గా ఉండదు, ఈజీగానే ఉంటుంది. సో ద సింటాక్స్ లేకపోతే లాంగ్వేజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఈస్ నాట్ యాజ్ స్ట్రిక్ట్ యాజ్ జావా, ఫర్ ఎగ్జాంపుల్. ఐ పర్సనలీ రికమెండ్ స్టార్టింగ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. ఒకవేళ మీరు కనుక నేర్చుకోవాలనుకుంటే జావా స్క్రిప్ట్ అయితే నేర్చుకోండి, ఇది ఈజీ టు లర్న్. 5th రీజన్ వచ్చేసి కమ్యూనిటీ అండ్ రిసోర్సెస్. ఏ సపోర్టింగ్ కోడింగ్ కమ్యూనిటీ అండ్ టన్స్ ఆఫ్ ఆన్లైన్ రిసోర్సెస్ ఎన్జూర్ యూ విల్ నెవర్ స్టాప్ లర్నింగ్. ఇక్కడ మనకు చాలా ఒక సపోర్టివ్ కోడింగ్ కమ్యూనిటీ ఉండాలి. తర్వాత మనకు చాలా ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి మనకి, మన జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి. సో మీరు ఆన్లైన్ రిసోర్సెస్లో చూడండి, అక్కడ నేర్చుకోండి. తర్వాత జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే మోస్ట్ పాపులర్ కోడింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు అకార్డింగ్ టు దేని ప్రకారం? స్టాక్ ఓవర్ఫ్లోస్ 2020 డెవలప్డ్ సర్వే ప్రకారం, 2020లో అప్పుడు స్టాక్ ఓవర్ఫ్లోస్ చేసిన సర్వే ప్రకారం అప్పుడు ఇది మోస్ట్ పాపులర్ కోడింగ్ లాంగ్వేజ్గా నిలిచింది. సో అందుకే జావా స్క్రిప్ట్కి అంత డిమాండ్ ఉంది, ప్లస్ మంచి ఇది నేర్చుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. సో నేను చాలా రీజన్స్ ఉండొచ్చు జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి, కానీ నేను ఇక్కడ ఓన్లీ 5 రీజన్సే డిస్కస్ చేశాను ఈ వీడియోలో. సో ఇంకా మీరు ఏమైనా రీజన్స్ అనుకుంటే మీరు ఇక్కడ కింద కామెంట్లో పెట్టచ్చు. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.